మీనారాశి సోదర సోదరీమణులారా, ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించవచ్చు, కాని ఇది యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలో మీరీ మాటలు వినడానికి కారణం ఉంది. ఇప్పటివరకు మీరు మౌనంగా భరించిన బాధలు, ఎవరికీ చెప్పలేని కన్నీళ్లు, లోపలే దాచుకున్న భయాలు అన్నీ అమ్మ దుర్గమ్మకు తెలుసు. మీరు ఒంటరిగా లేరు. ఈ కాలంలో దైవశక్తి మీ జీవితంలో ప్రత్యక్షంగా పనిచేస్తోంది. మీ మనసు అయోమయంగా ఉన్నప్పుడు, దారి కనబడకపోయినప్పుడు ఒక్క మాట, ఒక్క సంకేతం మీ జీవితాన్ని మార్చే శక్తిగా మారబోతోంది. ఈ వీడియో చివరి వరకు వినండి, ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి వాక్యం మీ విధిలో రాయబడిన సందేశమే. అమ్మ కనకదుర్గమ్మ కరుణ మీపై నిలవాలని, మీ కష్టాలు కరిగిపోవాలని, మీ జీవితంలో కొత్త వెలుగు ప్రవేశించాలని కోరుకుంటూ, ఈ దైవ సందేశాన్ని మీరు విశ్వసిస్తే ఇప్పుడే లైక్ చేయండి. మీ కుటుంబం సుఖశాంతులతో ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ ఆశీర్వాదం మీ ఇంట్లో నిలవాలంటే కామెంట్లో దుర్గమ్మ అని తప్పకుండా వ్రాయండి. జై దుర్గమ్మ. మీనారాశి వారికి ఈరోజు ప్రారంభమయ్యే కాలం ఒక సాధారణ దశ కాదు. ఇది మీ జీవితంలో లోతైన మార్పులకు పునాది వేసే పవిత్రమైన సమయం. చాలా కాలంగా మీరు లోపల దాచుకుని జీవిస్తున్న భావాలు, ఎవరికీ చెప్పలేని బాధలు, అర్థంకాక మిగిలిపోయిన సంఘటనలు ఈ రోజున మెల్లగా మీ మనసులో కదలడం మొదలవుతుంది. ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్న మీలో తలెత్తవచ్చు. కాని దీనికి కారణం ఒక్కటే: మీ ఆత్మ ఇప్పుడు మార్పుకు సిద్ధంగా ఉంది. గత కొన్ని నెలలుగా మీరు చేసిన ప్రయత్నాలకు తగిన ఫలితం కనిపించకపోవడంతో మీలో నిరాశ ఏర్పడింది. అయినా కూడా మీరు దేవుడిని విడిచిపెట్టలేదు, నమ్మకాన్ని వదలలేదు. అదే మీ బలం. ఈరోజు మీ ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి. చిన్న విషయం కూడా పెద్దగా అనిపించవచ్చు, కాని అదే మీకొక సంకేతం. మీరు ఇప్పటివరకు చూసిన జీవితం ఒక దశ అయితే, ఇకపై చూడబోయేది మరో దశ. ఈరోజు మీకు కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. పాత వ్యక్తులు, పాత మాటలు, పాత హామీలు అన్నీ ఒక్కసారిగా మనసులోకి వస్తాయి. వీటివల్ల మీ కళ్ళు తడవవచ్చు, కాని ఆ కన్నీళ్లు బలహీనతకు కాదు, శుద్ధికి సంకేతం. మీ మనస్సు శుభ్రమవుతోంది. ఈరోజు మీలో ఒక అంతర్గత ప్రశ్న మొదలవుతుంది: నేను నిజంగా ఏం కోరుకుంటున్నాను అనే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెంటనే దొరకకపోయినా దారి మాత్రం కనిపిస్తుంది. ఈ రోజున మీరు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. అది తప్పు కాదు. ఆ నిశ్శబ్దంలోనే దేవుడు మీతో మాట్లాడతాడు. ఎవరో ఒకరు మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారు అనే భావన మీకు లోపల నుంచే కలుగుతుంది. ఆ వ్యక్తి పెద్దగా మాట్లాడకపోవచ్చు, కాని వారి ఉనికి మీకు భరోసానిస్తుంది. మీరు భయపడుతున్న ఒక విషయం గురించి ఈరోజు మీకు స్పష్టత రావడం మొదలవుతుంది. అది పూర్తిగా పరిష్కారం కాకపోయినా భయం మాత్రం తగ్గుతుంది. ఇదే మొదటి విజయం. ఈరోజు మీరు చేసే ఒక చిన్న ఆలోచన మార్పు రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాన్నిస్తుంది. మీ మీద మీకు నమ్మకం కొంచెం పెరుగుతుంది. నేను కూడా చేయగలను అనే భావన మెల్లగా మొలకెత్తుతుంది. ఇది చాలా ముఖ్యమైన రోజు, ఎందుకంటే ఈరోజే మీ ఆత్మ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇకపై బాధలోనే ఉండకూడదు, వెలుగువైపు అడుగు వెయ్యాలి అని. ఈ నిర్ణయం బయటకు కనిపించకపోయినా లోపల మాత్రం బలంగా ఉంటుంది. ఈ రోజున మీరు దేవుణ్ణి మనస్ఫూర్తిగా గుర్తుచేస్తారు, మాటల్లో కాకపోయినా భావంలో. అదే మీకు రక్షణగా మారుతుంది. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతీదీ వృధా కాలేదని ఈరోజు మీకు అర్థమవుతుంది. ప్రతి అనుభవం మీను ఇక్కడికి తీసుకురావడానికి మాత్రమే జరిగింది. ఈ రోజు నుంచి మీ జీవితంలో నెమ్మదిగా గాని స్థిరంగా మార్పు ప్రారంభమవుతుంది. ఇది శబ్దం చెయ్యదు, హడావిడి ఉండదు, కానీ లోతుగా పనిచేస్తుంది. మీనారాశివారికి ఇది ఆత్మబలం తిరిగి వచ్చే రోజు. దేవుడు మీ చేతిని వదలలేదని, మీరు ఒంటరిగా లేరని మీ మనస్సే మీకు చెబుతోంది. ఇది ఆరంభమే మాత్రమే, ముందు ఇంకా చాలా మంచి ఉంది. మీనారాశివారి జీవితంలో ఈరోజు ఒక కీలకమైన, లోతైన మార్పును తీసుకొచ్చే దశగా నిలుస్తుంది. గతంలో మీరు ఎన్నో విషయాల్లో మౌనంగా భరించారు. మీ బాధను ఎవరికీ చెప్పలేక, ఎవరు అర్థం చేసుకోరేమో అనే భయంతో లోపలే దాచుకున్నారు. కాని ఈరోజు ఆ భారాన్ని మీ మనసు మోసే స్థితిలో ఉండదు. లోపల ఎన్నాళ్లుగానో నలుగుతున్న భావాలు బయటకు రావాలని ప్రయత్నిస్తాయి. ఇది బలహీనత కాదు, ఇది విముక్తి. మీరు ఇప్పటివరకు మీ జీవితంలో కొన్ని విషయాలను వదలాల్సిన సమయంలో కూడా పట్టుకొని ఉన్నారు. అది వ్యక్తులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఆశలు కావచ్చు. కాని ఈరోజు మీకొక స్పష్టత వస్తుంది. ఏది మీది, ఏది మీది కాదు అనే గీత మీ మనసులో పడుతుంది. ఈ స్పష్టత మీకొక రకమైన శాంతినిస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించినా లోపల ఒక అజ్ఞాత శక్తి మిమ్మల్ని నడిపిస్తోంది అనే భావన కలుగుతుంది.
ఈ రోజున మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆ వ్యక్తి ఎక్కువగా కనిపించకపోయినా వారి మాటలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఒక్క మాటతో మీలో ఉన్న సందేహాన్ని తొలగించే శక్తి ఆ వ్యక్తిలో ఉంటుంది. మీ మనసులో మీరు ఎన్నాళ్లుగానో అడుగుతున్న ప్రశ్నకు ఈరోజొక చిన్న సమాధానం లభిస్తుంది. అది పూర్తిగా కాకపోయినా మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే సంకేతంగా ఉంటుంది. ఈ రోజున మీరు మీ మీద మీకు నమ్మకం పెంచుకోవడం ప్రారంభిస్తారు. గతంలో చేసిన తప్పులు మీను నిర్వచించవని, అవి మీను నేర్పించడానికి మాత్రమే వచ్చాయని అర్థమవుతుంది. ఈ భావన మీ భుజాల మీద ఉన్న భారాన్ని తగ్గిస్తుంది. ఈరోజు మీరొక విషయం స్పష్టంగా గ్రహిస్తారు. మీరు ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాల్సిన అవసరం లేదు. మీ నిజాయితీ, మీ నిశ్చలతే మీ బలం. ఈరోజు మీ మనసులో ఒక నిర్ణయం పుడుతుంది. ఇకపై మీ భావాలను నిర్లక్ష్యం చెయ్యకూడదు అని. ఈ నిర్ణయం బయటకి పెద్దగా కనిపించదు, కానీ మీ లోపల మాత్రం బలంగా నిలుస్తుంది. ఈరోజు మీకు ఒక అవకాశం దగ్గరగా వస్తుంది. అది వెంటనే అర్థం కాకపోవచ్చు, కానీ కాలక్రమేణా అది మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం అవుతుంది. ఈ అవకాశాన్ని మీరు గుర్తించడానికి కారణం మీ ఆత్మ జాగ్రత్తగా ఉండటమే. ఈ రోజున మీరు ఎక్కువగా నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. ఆ నిశ్శబ్దంలోనే మీకు దారి కనిపిస్తుంది. ఎవరి మాటలు అవసరం లేని స్థితి అది. మీ అంతరాత్మ మాటలు వినిపించే స్థితి. ఈరోజు మీలోని భయం క్రమంగా తగ్గుతుంది. భవిష్యత్తు గురించి ఉన్న ఆందోళన కొంచెం సడలుతుంది. ప్రతిదీ మీ నియంత్రణలో లేకపోయినా ప్రతిదీ మీకు వ్యతిరేకంగా జరగడం లేదని మీరు గ్రహిస్తారు. ఇదే ఈ రోజున మీకు లభించే గొప్ప బహుమతి. ఈ అవగాహనతో మీరు ముందుకడుగు వేస్తారు. ఆ అడుగు చిన్నదైనా దిశ మాత్రం సరైనదే. మీనారాశివారికి ఇది ఒక అంతర్గత విజయం సాధించిన రోజు. బయట ప్రపంచం మారకపోయినా మీ లోపల మార్పు మొదలవుతుంది. అదే నిజమైన ప్రారంభం. మీనారాశివారి జీవితంలో ఈ దశ చాలా సున్నితమైన కానీ అత్యంత ప్రభావవంతమైన కాలంగా మారుతుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న అనుభవాలు మిమ్మల్ని మౌనంగా మార్చాయి. మాటల కంటే భావాలకే ఎక్కువ విలువ ఇచ్చే స్థితికి తీసుకువచ్చాయి. ఈరోజు మీ మనసు చాలా స్పష్టంగా ఉంటుంది. గతంలో ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో అనే ప్రశ్నలకు సమాధానాలు మెల్లగా మీలోనే పుడతాయి. ఎవరో బయటనుంచి వచ్చి చెప్పాల్సిన అవసరం లేకుండా మీ అంతరాత్మే మీకు మార్గదర్శిగా నిలుస్తుంది. మీరు చేసిన కొన్ని త్యాగాలు, వదిలేసుకున్న కొన్ని కోరికలు వృధా కాలేదని ఈరోజు మీకు అర్థమవుతుంది. అవన్నీ మీను ఈ స్థాయికి తీసుకురావడానికి అవసరమైన దశలే. ఈరోజు మీరు మీ మీద మీరు కోపంగా ఉండటం మానేస్తారు. నేను అలా చెయ్యకపోతే బాగుండేది అనే భావన తగ్గిపోతుంది. దాని స్థానంలో నేను అప్పటి పరిస్థితుల్లో నా వంతు ప్రయత్నం చేశాను అనే అంగీకారం వస్తుంది. ఈ అంగీకారం మీకొక రకమైన స్వేచ్ఛను ఇస్తుంది. ఈరోజు మీలో ఒక శాంతి పుడుతుంది. బయట పరిస్థితులు ఇంకా పూర్తిగా మారకపోయినా లోపల మాత్రం తుఫాను ఆగుతుంది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే లోపల శాంతి లేకుండా బయట మార్పు నిలబడదు. ఈరోజు మీ జీవితంలో ఒక వ్యక్తి మాటలు మీపై లోతైన ప్రభావం చూపుతాయి. ఆ మాటలు పెద్దగా ఉండవు, కానీ సరైన సమయంలో సరైన మాటగా మీ మనసును తాకుతాయి. ఆ మాటల వల్ల మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇకపై మీరు చిన్నచూపు చూడకూడదు అని. ఈరోజు మీరు మీ సామర్థ్యాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు. మీరు ఇప్పటివరకు మీరు చెయ్యగలిగిన దానికంటే ఎక్కువ చేశారని అర్థమవుతుంది. ఈ భావన మీలో గర్వాన్ని కాదు, కృతజ్ఞతను పెంచుతుంది. మీరు దేవుడికి లోపలే ధన్యవాదాలు చెబుతారు. ఎందుకంటే మీరు ఇంకా నిలబడి ఉన్నారు. ఈరోజు మీకొక దారి కనిపిస్తుంది. అది ఇంకా పూర్తిగా స్పష్టంగా ఉండకపోవచ్చు, కానీ దిశ మాత్రం అర్థమవుతుంది. మీరు ఇకపై అదే చోట నిలబడలేరు, ముందుకు కదలాల్సిందే అనే భావన మీలో బలంగా ఉంటుంది. ఈ కదలిక భయంతో కాదు, ఆశతో ఉంటుంది. ఈరోజు మీరు మీ గతాన్ని మన్నించుకుంటారు. అది చాలా పెద్ద పని, ఎందుకంటే మీరు క్షమించుకున్న రోజునుంచే నిజమైన మార్పు మొదలవుతుంది. ఈరోజు మీలోని నమ్మకం మళ్లీ వెలుగులోకి వస్తుంది. నేను ఒంటరిగా లేను అనే భావన బలపడుతుంది. మీ ప్రార్థనలు వినబడుతున్నాయనే సంకేతం మీకు లభిస్తుంది. అది ఒక సంఘటనగా కాకపోయినా ఒక భావనగా ఉంటుంది. అదే మీకు సరిపోతుంది. ఈరోజు మీ జీవితంలో కొత్త ఆశకు పునాది పడుతుంది. ఇది హడావిడిగా జరగదు, కానీ లోతుగా, నిశ్శబ్దంగా జరుగుతుంది. మీనారాశివారికి ఇది చాలా కీలకమైన రోజు. ఎందుకంటే ఈరోజు మీ ఆత్మ మీతో చేతులు కలుపుతుంది. ఇకపై మీరు మీతో పోరాడరు, మీతో కలిసి ముందుకు సాగుతారు. ఇదే నిజమైన విజయం. మీనారాశివారి జీవితంలో ఈ దశ ఒక నిశ్శబ్దమైన కానీ అత్యంత బలమైన మలుపుగా నిలుస్తుంది.
ఇప్పటివరకు మీరు బయటకు కనిపించే ప్రపంచంతో పోరాడారు అనుకుంటే ఈ రోజు నుంచి మీరు మీ లోపల ఉన్న సందేహాలతో ముఖాముఖి అవుతారు. ఇది భయంకరమైన అనుభవంలా అనిపించవచ్చు, కానీ నిజానికి ఇదే మీకు శక్తినిచ్చే మార్గం. మీరు ఎన్నాళ్లుగా ఒక భావంలో ఇరుక్కుపోయారు. ఏదో చెయ్యాలి అనిపిస్తోంది, కానీ ఏం చేయాలో తెలియని స్థితి. ఈరోజు ఆ మబ్బు కొంచెం తొలగడం మొదలవుతుంది. ఒక్కసారిగా కాదు, మెల్లగా. మీ ఆలోచనల్లో ఒక స్పష్టత వస్తుంది. ఏది అవసరం కాదు అనే గీత మీ మనసులో పడుతుంది. ఈరోజు మీరొక విషయం అర్థం చేసుకుంటారు. మీ బాధకు కారణమైన ప్రతి ఒక్కరూ చెడ్డవారు కారు. కొంతమంది తమ శక్తి మేరకు మాత్రమే మీతో ఉన్నారు. ఈ అవగాహన మీలో ఉన్న కోపాన్ని తగ్గిస్తుంది. క్షమించడం అంటే మరిచిపోవడం కాదు, మీ మనసును తేలికపరుచుకోవడం అని మీరు గ్రహిస్తారు. ఈరోజు మీలో ఒక నిర్ణయం పుడుతుంది, ఇకపై అవసరం లేని భారాన్ని మోసుకోకూడదు అని. ఈ నిర్ణయం బయటకు పెద్దగా కనిపించదు, కానీ మీ లోపల మాత్రం చాలా బలంగా ఉంటుంది. ఈరోజు మీరొక అవకాశాన్ని గమనిస్తారు. అది ఇప్పటివరకు కూడా మీ ముందు ఉండొచ్చు, కానీ ఈరోజు మీరు దాన్ని గుర్తించే స్థితిలో ఉంటారు. మీ మనసు జాగ్రత్తగా ఉంటుంది, భయం కన్నా ఆశ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రభావం మళ్లీ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి చెప్పే మాటలు మీకు దిశను చూపిస్తాయి. మీకు తెలియకుండానే మీరు ఆ మాటల మీద నమ్మకం పెడతారు, ఎందుకంటే అవి మీలోని నిజాన్ని తాకుతాయి. ఈరోజు మీరు మీ శక్తిని గుర్తించడం ప్రారంభిస్తారు. మీరు బలహీనులు కాదని, మీరు ఇప్పటివరకు నిలబడి ఉండటం మీ బలానికి నిదర్శనమని అర్థమవుతుంది. ఈ భావన మీ భుజాల మీద ఉన్న భారాన్ని తగ్గిస్తుంది. ఈరోజు మీరొక పని చెయ్యాలని అనుకుంటారు. అది చిన్నదైనా సరే మీకు అర్థవంతంగా ఉంటుంది. ఆ పనిని చేయడం ద్వారా మీకొక తృప్తి కలుగుతుంది. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే తృప్తి వచ్చిన చోట నమ్మకం పెరుగుతుంది. ఈరోజు మీలోని భయం పూర్తిగా పోదు, కానీ అది మిమ్మల్ని నియంత్రించే స్థితిలో ఉండదు. మీరు భయంతో కాకుండా స్పష్టతతో ముందుకడుగు వేస్తారు. ఈరోజు మీరు మీ జీవితాన్ని తిరిగి చూసుకుంటారు. ఎంత దూరం వచ్చారో గుర్తిస్తారు. ఎన్నిసార్లు పడిపోయి మళ్లీ లేచారో గుర్తు చేసుకుంటారు. ఈ గుర్తింపు మీకు ధైర్యాన్నిస్తుంది. ఈరోజు మీ ఆత్మ ఒక నిశ్శబ్ద వాగ్దానం చేస్తుంది, ఇకపై నన్ను నేను వదిలిపెట్టను అని. ఇదే ఈరోజు మీకు దక్కే గొప్ప బహుమతి. ఈ వాగ్దానం రాబోయే రోజుల్లో మీకు మార్గదర్శిగా నిలుస్తుంది. మీనారాశివారికి ఇదొక అంతర్గత బలం పుట్టినరోజు. బయట ప్రపంచం ఇంకా అదేలా ఉన్నా లోపల మాత్రం మీరు కొత్త వ్యక్తిగా మారడం మొదలవుతుంది. మీనారాశివారి జీవితంలో ఈ దశ ఒక గాఢమైన అవగాహనను తీసుకువచ్చే కాలంగా మారుతుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన ప్రతి సంఘటన వెనక ఒక అర్థం ఉందని ఈరోజు మీకు మెల్లగా స్పష్టమవుతుంది. ఎందుకు కొన్ని విషయాలు ఆలస్యమయ్యాయో, ఎందుకు కొన్ని సంబంధాలు దూరమయ్యాయో, ఎందుకు కొన్ని ప్రయత్నాలు ఫలించలేదో అన్న ప్రశ్నలకు మీలోనే సమాధానాలు పుడతాయి. ఈరోజు మీరు మీ గతాన్ని కొత్త కళ్లతో చూస్తారు. అప్పట్లో అది నష్టం అనిపించినా ఇప్పుడది రక్షణగా మారిందని గ్రహిస్తారు. మీను కాపాడేందుకే కొన్ని విషయాలు మీ చేతిలోంచి తీసివేయబడ్డాయని అర్థమవుతుంది. ఈ అవగాహన మీ మనసులో ఒక లోతైన శాంతిని తీసుకువస్తుంది. మీరు ఇకపై మీరు తప్పు పట్టుకోవడం తగ్గిస్తారు. అప్పట్లో నాకు తెలియలేదు, ఇప్పుడు నాకు తెలుసు అనే అంగీకారం మీలో బలంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు. ఇతరులు గుర్తించకపోయినా దేవుడు మాత్రం మీ నిజాయితీని గమనించాడని మీ మనసే మీకు చెబుతుంది. ఈరోజు మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది. అది పెద్దగా కనిపించకపోయినా మీలో ఒక మార్పును తీసుకువస్తుంది. ఒక మాట, ఒక జ్ఞాపకం, ఒక ఆలోచన మీ దృష్టిని పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఇప్పటివరకు భయపడ్డ విషయం అంత భయంకరమైనది కాదని అర్థమవుతుంది. భయం మీలోనే పుట్టిందని, వాస్తవం అంత కఠినంగా లేదని తెలుసుకుంటారు. ఈరోజు మీరు మీ మనసులో ఒక నిర్ణయం తీసుకుంటారు, ఇకపై అనవసరంగా ఆందోళన చెందకూడదు అని. ప్రతిదీ నా చేతిలో లేదని అంగీకరించడం కూడా ఒక బలమని మీరు గ్రహిస్తారు. ఈ అంగీకారం మీకు ఒక రకమైన స్వేచ్ఛనిస్తుంది. ఈరోజు మీరు మీ మనసును తేలికపరుచుకోవడం నేర్చుకుంటారు. మీరు ఎప్పుడూ ఇతరుల బాధను ముందుగా చూశారు, కానీ ఈరోజు మీరు మీ బాధని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకుంటారు. ఇది స్వార్థం కాదు, స్వస్థత. ఈరోజు మీలోని ఆశ మళ్లీ వెలుగులోకి వస్తుంది. భవిష్యత్తు గురించి మీరు ఇప్పటికీ పూర్తిగా నమ్మకం పెట్టుకోకపోయినా భయం మాత్రం తగ్గుతుంది. మీరు ఒక అడుగు ముందుకు వేయడానికి సిద్ధమవుతారు. ఆ అడుగు చిన్నదైనా దాని వెనుక నమ్మకం ఉంటుంది. ఈరోజు మీరు మీ శక్తిని వృధా చేసే విషయాల నుంచి మెల్లగా దూరమవుతారు. ప్రతి విషయంపై స్పందించాల్సిన అవసరం లేదని, ప్రతి యుద్ధం మీది కాదని అర్థం చేసుకుంటారు. ఈ అవగాహన మీ జీవితాన్ని తేలికగా చేస్తుంది. ఈరోజు మీరు మీలోని నిజమైన కోరికను గుర్తిస్తారు. అది డబ్బు కావచ్చు, శాంతి కావచ్చు, గౌరవం కావచ్చు, లేక ఒక స్థిరమైన జీవితం కావచ్చు. ఏదైనా సరే అది స్పష్టంగా మీ మనసులో నిలుస్తుంది. ఈ స్పష్టత రాబోయే రోజుల్లో మీకు దారి చూపిస్తుంది. ఈరోజు మీరు దేవుణ్ణి మాటల్లో కాకపోయినా మనసులో గాఢంగా గుర్తుచేస్తారు. అదే మీకు ధైర్యంగా మారుతుంది. మీనారాశివారికి ఇది ఒక లోతైన అవగాహన పుట్టినరోజు. బయట ప్రపంచం ఇంకా అదేలా ఉన్నా లోపల మాత్రం మీరు కొత్తగా ఆలోచించడం మొదలవుతుంది. అదే నిజమైన మార్పుకు ఆరంభం. మీనరాశివారి జీవితంలో ఈ దశ చాలా నెమ్మదిగా కానీ లోతుగా ప్రభావం చూపించే కాలంగా మారుతుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ఒత్తిడి, అనవసరమైన భయాలు
ఎప్పుడూ వెంటాడిన అసంతృప్తి ఇవన్నీ ఒక్కసారిగా పోవు. కానీ ఈ రోజు నుంచి అవి మీను నియంత్రించే స్థితిలో ఉండవు. ఇదే పెద్ద మార్పు. మీరు ఎన్నాళ్లుగానో ఒక భారాన్ని మోస్తూ వచ్చారు. అది బాధ కావచ్చు, బాధ్యత కావచ్చు, లేదా ఎవరికోసం మీరు మౌనంగా చేసిన త్యాగం కావచ్చు. ఈరోజు ఆ భారాన్ని కింద పెట్టాలనే ఆలోచన మీలో మొదలవుతుంది. ఇది పారిపోవడం కాదు, స్వస్థత దిశగా నడక. మీరు ప్రతి ఒక్కరినీ కాపాడాలనే ప్రయత్నంలో మీరు మరిచిపోయారు. ఇప్పుడు మాత్రం మీ అంతరాత్మ మీతో మాట్లాడుతుంది. నువ్వు కూడా ముఖ్యవే అని గుర్తుచేస్తుంది. ఈరోజు మీరొక విషయం స్పష్టంగా గ్రహిస్తారు. మీరు ప్రతిసారీ బలంగా ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో అలసిపోయానని అంగీకరించడం కూడా ధైర్యమే. ఈ అంగీకారం మీ మనసును చాలా తేలిక చేస్తుంది. ఈరోజు మీలో ఒక నిశ్శబ్దమైన మార్పు జరుగుతుంది. బయటకు కనిపించదు, కానీ మీ ఆలోచనల తీరు మారుతుంది. మీరు ఇకపై ప్రతి విషయాన్ని లోపలికి తీసుకోవడం తగ్గిస్తారు. ఎవరి మాటలైనా, ఎవరి ప్రవర్తనైనా మీ విలువను నిర్ణయించదని మీరు అర్థం చేసుకుంటారు. ఈ అవగాహన మీలో ఒక స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. ఈరోజు మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది. అది మీకొక సంకేతంలా ఉంటుంది. ఇప్పటివరకు మీరు సందేహించిన ఒక విషయం గురించి మీకు ధైర్యం వస్తుంది. అది సరైన దారే అని మీ మనసు ఒప్పుకుంటుంది. ఈరోజు మీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు, కానీ భయంతో కాదు, ఒక ఆశతో. ప్రతిదీ వెంటనే మారిపోవాలి అనే ఆతృత ఉండదు, కానీ నెమ్మదిగా అయినా మార్పు వస్తుందనే నమ్మకం ఉంటుంది. ఈ నమ్మకమే మీకు శక్తి. ఈరోజు మీరు కొన్ని విషయాలను వదిలేయాలని నిర్ణయించుకుంటారు. అది వ్యక్తులు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, లేదా పాత జ్ఞాపకాలు కావచ్చు. వాటిని వదిలేయడం బాధగా అనిపించినా అవసరమని మీ అంతరాత్మ చెబుతుంది. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా మీరు స్థలం కల్పిస్తారు. కొత్తది రావాలంటే పాతది వెళ్ళాలి అనే సత్యం మీకు అర్థమవుతుంది. ఈరోజు మీరు మీలోని ఓర్పును గుర్తిస్తారు. ఇన్ని సంవత్సరాలు ఎంత మౌనంగా మీరు పోరాడారో గుర్తు చేసుకుంటారు. ఆ గుర్తింపు మీకు కన్నీళ్లు తెప్పించవచ్చు, కానీ అవి బలహీనత కన్నీళ్లు కావు. అవి గౌరవానికి వచ్చిన కన్నీళ్లు. మీరు చూసే విధానం మారుతుంది. ఈరోజు మీరు దేవుడిని ఒక కోరిక అడగరు, ఒక కృతజ్ఞత మాత్రమే చెబుతారు. ఇప్పటివరకు కాపాడినందుకు, ఇప్పటికీ నిలబెట్టినందుకు. ఈ భావన మీకు ఒక రకమైన భద్రతనిస్తుంది. మీరు ఒంటరిగా లేరని, మీ ప్రయాణానికి ఒక అర్థం ఉందని మీ మనసే మీకు చెబుతుంది. ఈరోజు మీరు నెమ్మదిగా కానీ దృఢంగా ముందుకు అడుగు వేస్తారు. ఆ అడుగు చిన్నదైనా అది మీది, ఎవరికోసం కాదు, మీకోసం. మీనారాశివారికి ఇది స్వస్థత మొదలయ్యే రోజు. పెద్ద హడావిడి లేకుండా, గొప్ప ప్రకటనలు లేకుండా లోపలే జరిగే నిజమైన మార్పు ఇదే. మీనరాశివారి జీవితంలో ఈ దశ ఒక నిశ్శబ్దమైన ధైర్యాన్ని పుట్టించే కాలంగా మారుతుంది. ఇప్పటివరకు మీరు అనేక సందర్భాల్లో మీ భావాలను అణిచివేశారు. అవసరం లేదనిపించినా, ఎదుటివారికి నష్టం కలగకూడదనే ఆలోచనతో మీ మాటలను మింగేశారు. కానీ ఈ రోజు నుంచి ఆ పద్ధతి మెల్లగా మారుతుంది. మీరు ఇకపై మీ సత్యాన్ని గౌరవించడం నేర్చుకుంటారు. గొంతెత్తి మాట్లాడటం కాదు, కానీ మీ భావాలకు మీరు విలువ ఇవ్వడం మొదలవుతుంది. ఇది మీలో ఒక కొత్త స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. ఈరోజు మీరొక విషయం అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేరు. అందుకే మీరు మారాల్సిన అవసరం లేదు. మీ స్వభావమే మీ గుర్తింపు అని మీ మనసు ఒప్పుకుంటుంది. ఈ అంగీకారం మీలో ఉన్న అంతర్గత పోరాటాన్ని తగ్గిస్తుంది. ఈరోజు మీరు మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తిరిగి చూస్తారు. అప్పట్లో అవి అన్యాయంగా అనిపించాయి, కానీ ఇప్పుడు అవి మీను బలంగా తయారు చేశాయని అర్థమవుతుంది. ఈ గ్రహిక మీకొక రకమైన గర్వాన్ని కాదు, నిశ్చలమైన ధైర్యాన్నిస్తుంది. ఈరోజు మీలో ఒక స్పష్టత పుడుతుంది. మీరు ఇకపై ప్రతి ఒక్కరి ఆశల ప్రకారం జీవించలేరు. మీకు అవసరమైన దిశలోనే మీరు అడుగులు వేయాలి అని మీ అంతరాత్మ చెబుతుంది. ఈ నిర్ణయం తీసుకోవడం మీకు కొంచెం భయం కలిగించవచ్చు, కానీ అదే భయం మీ ఎదుగుదలకి సంకేతం. ఈరోజు మీరొక పని చెయ్యాలని అనుకుంటారు. అది చిన్నదైనా మీకు చాలా ముఖ్యం. దాన్ని మీరు వాయిదా వేయకుండా చేస్తారు. ఆ పని పూర్తి చేసిన తర్వాత మీలో ఒక తృప్తి కలుగుతుంది. ఈ తృప్తి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు చేయగలరనే నమ్మకం మరింత బలపడుతుంది. ఈరోజు మీలో అనవసరమైన నేరభావన తగ్గుతుంది. ఇతరుల బాధలకు మీరు కారణం కాదు అనే నిజం మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితానికి వారి ప్రయాణం ఉంటుంది అని మీరు గ్రహిస్తారు. ఈ అవగాహన మీ భుజాల మీద ఉన్న భారాన్ని తగ్గిస్తుంది. ఈరోజు మీరు మీ మనసుకు విశ్రాంతి ఇవ్వాలని అనుకుంటారు. అది పూర్తిగా సాధ్యం కాకపోయినా ప్రయత్నం మాత్రం చేస్తారు. ఆ ప్రయత్నమే మీకు మేలు చేస్తుంది. ఈరోజు మీరు భవిష్యత్తును ఒక కొత్త దృష్టితో చూస్తారు. భయంతో కాదు, ఒక జాగ్రత్తతో. మీరు ప్రతి అడుగు వేయడంలో జాగ్రత్తగా ఉంటారు, కానీ వెనక్కి తగ్గరు. ఈరోజు మీరు మీలోని ధైర్యాన్ని గుర్తిస్తారు. అది ఆగ్రహంగా ఉండదు, అహంకారంగా ఉండదు. అది నిశ్శబ్దంగా ఉంటుంది,
కానీ చాలా బలంగా ఉంటుంది. ఈరోజు మీరొక విషయం గట్టిగా నిర్ణయించుకుంటారు. ఇకపై మీ జీవితం మీద మీకే బాధ్యత. ఇతరుల అభిప్రాయాలు మీ దిశను నిర్ణయించదు. ఈ నిర్ణయం మీకు స్వేచ్ఛనిస్తుంది. ఈరోజు మీరు దేవుడిని ఒక రకమైన విశ్వాసంతో చూస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన ప్రతిదీ మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికే జరిగిందని అర్థమవుతుంది. ఈ అవగాహన మీకొక నిశ్చలమైన ఆనందాన్నిస్తుంది. మీనారాశివారికి ఇది అంతర్గత ధైర్యం బలపడే రోజు. బయట మార్పులింకా రాకపోయినా లోపల మీరు నిలబడగలిగే స్థితికి చేరుకుంటారు. అదే నిజమైన బలం. మీనారాశివారి జీవితంలో ఈ దశ చాలా కీలకమైన మలుపుగా మారుతుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రభావం స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఆ వ్యక్తి మీకు కొత్తవారైనా కావచ్చు, లేదా చాలా కాలంగా పరిచయం ఉన్నవారైనా కావచ్చు. కానీ ఈ రోజు నుంచి వారి మాటలు, వారి ఉనికి, వారి చిన్న సహాయం మీ మనసుపై లోతైన ప్రభావం చూపుతుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన అయోమయం, ఏం చెయ్యాలో తెలియని స్థితి, నిర్ణయాలు తీసుకునే సమయంలో వచ్చే భయం, ఇవన్నీ మెల్లగా తగ్గడం మొదలవుతుంది. ఎందుకంటే మీరు ఇకపై ఒంటరిగా ఆలోచించడం లేదు అనే భావన మీలో పుడుతుంది. ఈరోజు మీకొక విషయం అర్థమవుతుంది. ప్రతి సమస్యకు పెద్ద పరిష్కారం అవసరం లేదు. కొన్ని సమస్యలు సరైన మాట వినిపించిన వెంటనే కరిగిపోతాయి. ఆ మాట చెప్పేది అదే వ్యక్తి. వారు మీను ఆదేశించరు, మీపై ఒత్తిడి పెట్టరు. కానీ మీరు మీలోనే దాచుకున్న నిజాన్ని బయటకు తీసుకువచ్చేలా మాట్లాడతారు. మీరు ఎప్పటినుంచో అనుకుంటున్న ఒక విషయం గురించి ఈరోజు స్పష్టత రావడం మొదలవుతుంది. ఇది వెంటనే పెద్ద నిర్ణయంగా మారకపోయినా మీలో ఒక దిశ ఏర్పడుతుంది. ఆ దిశ మీను ముందుకు నడిపిస్తుంది. ఈరోజు మీరు మీ మీద మీకు నమ్మకం పెరుగుతున్నట్టు గమనిస్తారు. ఇప్పటివరకు మీరు మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఎంత దూరం వచ్చారో గుర్తిస్తారు. ఆ గుర్తింపు మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈరోజు మీరు గతంలో జరిగిన కొన్ని సంఘటనలను కొత్త కోణంలో చూస్తారు. అప్పట్లో అవి నష్టంలా అనిపించినా ఇప్పుడు అవే మీను బలంగా నిలబెట్టాయని అర్థమవుతుంది. ఈ అవగాహన మీలో ఉన్న బాధను తగ్గిస్తుంది. ఈరోజు మీకొక అవకాశం దగ్గరగా వస్తుంది. అది పూర్తిగా స్పష్టంగా కనిపించకపోయినా మీ మనసు దాన్ని అంగీకరించమని చెబుతుంది. భయం ఉన్నా కూడా మీరు వెనక్కి తగ్గరు. ఎందుకంటే మీలో ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఈరోజు మీరు మీ జీవితంలో కొన్ని విషయాలను సరిచెయ్యాలని అనుకుంటారు. అది సంబంధాలు కావచ్చు, పనులు కావచ్చు, లేదా మీ ఆలోచనా విధానం కావచ్చు. మీరు అన్నింటినీ ఒకేసారి మార్చలేకపోయినా మొదటి అడుగు మాత్రం వేస్తారు. అదే చాలా ముఖ్యం. ఈరోజు మీరు మీ మాటలకు విలువ ఇవ్వడం నేర్చుకుంటారు. మీరు చెప్పేది సరైనదే అని మీకు మీరే ధృవీకరించుకుంటారు. ఈరోజు మీలోని అనవసరమైన భయం తగ్గుతుంది. భవిష్యత్తు గురించి ఉన్న ఆందోళన మెల్లగా ఆశగా మారుతుంది. మీరు ఒక విషయం గట్టిగా గ్రహిస్తారు. మీరు ఎదుర్కొన్న కష్టాలు మీను ఆపడానికి కాదు, మీను సిద్ధం చెయ్యడానికి వచ్చాయి. ఈరోజు మీరు దేవుడిపై మీ నమ్మకాన్ని మళ్లీ బలంగా అనుభూతి చెందుతారు. ప్రార్థనలో మాటలు లేకపోయినా భావం మాత్రం గాఢంగా ఉంటుంది. అదే మీకు శక్తి. ఈరోజు మీరు మీలో ఒక నిశ్శబ్ద వాగ్దానం చేసుకుంటారు. ఇకపై నేను భయంతో జీవించను అని. ఈ వాగ్దానం రాబోయే రోజుల్లో మీకు మార్గదర్శిగా నిలుస్తుంది. మీనారాశివారికి ఇది చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలో సరైన సమయంలో సరైన వ్యక్తి మాట వినిపిస్తుంది. ఆ మాట మీలోని చీకటిని తొలగించి వెలుగువైపు నడిపిస్తుంది. ఇది హడావుడి చేసే మార్పు కాదు, కానీ నిలిచిపోయే మార్పు. మీనారాశివారి జీవితంలో ఈ దశ ఒక నూతన దృష్టిని తీసుకువచ్చే కాలంగా మారుతుంది. ఇప్పటివరకు మీరు జీవితం మీపై ఎలాంటి ఆటలాడుతోందో అర్థంకాక గందరగోళంలో ఉన్నారు. కొన్నిసార్లు మీరు సరైనదే చేస్తున్నానని అనిపించింది. మరికొన్నిసార్లు అన్నీ తప్పుగా జరుగుతున్నాయనే భావన వచ్చింది. కానీ ఈ రోజు నుంచి ఆ గందరగోళం నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది. మీకు పూర్తిగా సమాధానాలు లభించకపోయినా మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఎందుకంటే ప్రతిదీ వెంటనే అర్థమవ్వాల్సిన అవసరం లేదని మీరు అంగీకరిస్తారు. ఈ అంగీకారమే మీకు శాంతినిస్తుంది. ఈరోజు మీరు ఒక విషయం స్పష్టంగా గ్రహిస్తారు. మీరు నియంత్రించలేని విషయాలపై మీరు అనవసరంగా శక్తిని వృధా చేసుకున్నారు. ఇప్పుడు మాత్రం మీరు మీ శక్తిని మీ చేతిలో ఉన్న విషయాలపై పెట్టాలని నిర్ణయించుకుంటారు. ఈ మార్పు మీ జీవితాన్ని చాలా తేలికగా చేస్తుంది. ఈరోజు మీరు మీలో ఒక స్థిరమైన ఆలోచనను పెంచుకుంటారు. ఏదైనా జరగాలి అంటే దానికి సమయం కావాలి అని. ఈ అవగాహన మీలో ఉన్న ఆతృతను తగ్గిస్తుంది. మీరు ఇకపై ప్రతి ఫలితాన్ని వెంటనే కోరుకోరు. మీరు చేసే ప్రయత్నాల మీద నమ్మకం పెడతారు. ఈరోజు మీకు ఒక చిన్న సంకేతం లభిస్తుంది. అది ఒక సంఘటన కావచ్చు, ఒక మాట కావచ్చు, లేదా ఒక అంతర్గత భావన కావచ్చు. అది మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే సంకేతం. ఈ సంకేతం మీకు చాలా ముఖ్యం.
ఎందుకంటే మీరు చాలా కాలంగా నిర్ధారణ కోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు మీరు మీ గతాన్ని కొంత దూరం నుంచి చూస్తారు. అప్పట్లో జరిగినవి ఇప్పుడంత భారంగా అనిపించవు. మీరు వాటిని ఒక అనుభవంగా అంగీకరిస్తారు. ఈ అంగీకారం మీకొక రకమైన పరిపక్వతను ఇస్తుంది. మీరు ఇకపై అదే తప్పులు చెయ్యరని మీకు మీరే చెప్పుకుంటారు. ఈరోజు మీరు మీలోని ఓర్పును గుర్తిస్తారు. ఇన్ని రోజులు మీరు ఎలా నిలబడ్డారో గుర్తు చేసుకుంటారు. ఆ గుర్తింపు మీలో ఒక గర్వాన్ని కాదు, ఒక ధైర్యాన్ని నింపుతుంది. మీరు ఎంత బలంగా ఉన్నారో మీకు మీరే గుర్తు చేస్తారు. ఈరోజు మీరు మీ జీవితంలో ఒక చిన్న మార్పు చెయ్యాలని అనుకుంటారు. అది అలవాటు కావచ్చు, ఆలోచన కావచ్చు, లేదా ఒక సంబంధం కావచ్చు. ఆ మార్పు మీకు మేలు చేస్తుందని మీ మనసు చెబుతోంది. మీరు దాన్ని చెయ్యడానికి ముందుకు వస్తారు. ఈరోజు మీరు భవిష్యత్తును కొంచెం విశ్వాసంతో చూస్తారు. ఇంకా అన్నీ సరిగా లేవు అనే నిజం మీకు తెలుసు, కాని అన్నీ చెడిపోవు అనే నమ్మకం కూడా మీలో ఉంటుంది. ఈ నమ్మకమే మీకు శక్తి. ఈరోజు మీరు దేవుణ్ణి ఒక కొత్త దృష్టితో చూస్తారు. ఇప్పటివరకు మీరు దేవుణ్ణి సమస్యల సమయంలో మాత్రమే గుర్తు చేసుకున్నారు. కాని ఇప్పుడు మాత్రం దేవుణ్ణి మీ ప్రయాణానికి భాగస్వామిగా చూస్తారు. ఈ భావన మీకొక రకమైన భద్రతనిస్తుంది. మీరు ఒంటరిగా లేరని, మీ ప్రయాణాన్ని ఎవరో చూస్తున్నారని మీ మనసు ఒప్పుకుంటుంది. ఈరోజు మీరు మీలో ఒక నిశ్శబ్ద నిర్ణయం తీసుకుంటారు. ఇకపై నేను నా ప్రయాణాన్ని ఇతరులతో పోల్చకోను అని. ప్రతి ఒక్కరి దారి వేరు అని అంగీకరిస్తారు. ఈ నిర్ణయం మీకు స్వేచ్ఛను ఇస్తుంది. మీనారాశివారికి ఇది ఒక పరిపక్వత దశ ప్రారంభమైన రోజు. బయట ప్రపంచం ఇంకా మారకపోయినా లోపల మాత్రం మీరు స్థిరంగా నిలబడే స్థితికి చేరుకుంటారు. అదే మీకు రాబోయే విజయాలకు పునాది. మీనారాశివారి జీవితంలో ఈ దశ ఒక నిశ్శబ్దమైన కానీ బలమైన ముగింపుగా మారుతుంది. ఇది ముగింపు అనిపించినా నిజానికిది ఒక కొత్త ప్రారంభానికి ద్వారం. ఇప్పటివరకు మీరు మోసుకొచ్చిన అనేక భావాలు, అనవసరమైన భయాలు, మిన్ను వెనక్కిలాగిన ఆలోచనలు ఈ రోజునుంచి మెల్లగా విడిపోతాయి. అవి ఒక్కసారిగా పోవు, కానీ మీరు వాటికి ఇకపై అతుక్కుపోరు. ఇదే అసలు మార్పు. మీరిప్పటివరకు మీ జీవితాన్ని ఇతరుల అంచనాల ప్రకారం జీవించిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మీరు మీ అంతరాత్మ మాట వినాలని నిర్ణయించుకుంటారు. ఈ నిర్ణయం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ దీని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ జీవితంలో ఒక అధ్యాయాన్ని మానసికంగా ముగిస్తారు. అది ఒక సంబంధం కావచ్చు, ఒక బాధ కావచ్చు, లేదా ఒక అలవాటు కావచ్చు. దాన్ని ముగించడంలో బాధ ఉండొచ్చు, కానీ అదే మీకు అవసరమైన విముక్తి అని మీ మనస్సు చెబుతుంది. ఈరోజు మీరు ఒక విషయం గట్టిగా అర్థం చేసుకుంటారు. ప్రతీదీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు వెళ్ళిపోవడమే మీకు మేలు. ఈ అవగాహన మీలో ఒక స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. మీరికపై పాత జ్ఞాపకాలతో యుద్ధం చెయ్యరు. అవి మీ ప్రయాణంలో భాగమని అంగీకరిస్తారు. ఈ రోజు మీరు మీలోని భయాన్ని ఎదుర్కొంటారు. అది ఇంకా పూర్తిగా పోకపోయినా దానిమీద మీకు నియంత్రణ వస్తుంది. మీరు భయంతో కాదు, ధైర్యంతో ముందుకు అడుగవేస్తారు. ఈ రోజు మీరు భవిష్యత్తును ఒక కొత్త ఆశతో చూస్తారు. అది అతిశయ ఆశ కాదు, అది వాస్తవికమైన స్థిరమైన ఆశ. మీరు ప్రతిరోజు కొంచెం మెరుగుపడాలనే లక్ష్యాన్ని పెట్టుకుంటారు. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే మీరికపై పెద్ద మార్పుల కోసం ఎదురుచూడరు, చిన్న మార్పుల విలువను గుర్తిస్తారు. ఈ రోజు మీరు మీలోని కృతజ్ఞతాభావాన్ని బలంగా అనుభూతి చెందుతారు. ఇప్పటివరకు జరిగిన ప్రతీదీ మిన్ను నేర్పించిందని అర్థమవుతుంది. మీరు దేవుణ్ణి మౌనంగా ధన్యవాదాలు చెబుతారు, ఎందుకంటే మీరింకా నిలబడి ఉన్నారు. ఈ రోజు మీరు మీ జీవితంలో ఒక నూతన దశకు సిద్ధమవుతారు. మీరు ఏమి కోల్పోయారో కాదు, మీ వద్ద ఏమి మిగిలిందో చూసే స్థితికి వస్తారు. ఈ దృష్టికోణం మీ జీవితాన్ని చాలా తేలికగా చేస్తుంది. ఈ రోజు మీరు మీలో ఒక నిశ్శబ్ద వాగ్దానం చేసుకుంటారు, ఇకపై నా జీవితం మీద నేను బాధ్యత తీసుకుంటాను అని. ఈ వాగ్దానం మీకు శక్తి ఇస్తుంది. మీ అడుగులు ఇంకా చిన్నవే కావచ్చు, కానీ దిశ మాత్రం స్పష్టంగా ఉంటుంది. ఈ రోజు మీరు దేవుడిపై ఒక లోతైన విశ్వాసాన్ని అనుభూతి చెందుతారు, ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన ప్రతి అడుగు మిన్ను ఇక్కడికి తీసుకురావడానికే జరిగిందని అర్థమవుతుంది. ఈ అవగాహన మీకొక నిశ్చలమైన ఆనందాన్నిస్తుంది. మీనారాశివారికి ఇది ఒక అంతర్గత ముగింపు మరియు కొత్త ప్రారంభం ఒకేసారి జరిగిన రోజు. బయట ప్రపంచం ఇంకా మారకపోయినా లోపల మాత్రం మీరు పూర్తిగా సిద్ధంగా ఉంటారు. రాబోయే రోజుల్లో మీ జీవితంలో వెలుగు ప్రవేశించడానికి ఇదే సమయం.
మీనారాశి సోదర సోదరీమణులారా, ఇక్కడితో ఈ దైవ సందేశం ముగిస్తోంది అనిపించినా నిజానికి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ఇప్పుడే ప్రారంభమవుతోంది. మీరు ఈ మాటలు వినేంత వరకు వచ్చిన ప్రయాణం తేలికైనది కాదు. ప్రతిరోజూ మీరు మౌనంగా పోరాడారు. ఎవరికీ చెప్పలేని భావాలను గుండెల్లో దాచుకుని ముందుకు సాగారు. మీ బలం మీకే తెలియకుండా పెరిగింది. ఇప్పుడు వెనక్కి చూసుకుంటే అర్థమవుతుంది మీరు ఎన్నిసార్లు విరిగినా మళ్ళీ ఎలా నిలబడ్డారో. అదే మీ గొప్పతనం. ఈ 4 రోజుల సందేశం ఒక్కొక్క మాటగా మీ మనస్సును తాకింది అంటే దానికి కారణముంది. ఇది మీకు అవసరమైన సమయమే. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ప్రతి ఆలస్యం, ప్రతి నిరాశ, ప్రతి కన్నీటి వెనుక ఒక దైవ సంకల్పం దాగి ఉంది. ఆ సంకల్పం ఇప్పుడు మెల్లగా బయటపడుతోంది. ఇకపై మీరు మీ జీవితాన్ని భయంతో కాకుండా అవగాహనతో నడిపే స్థితికి వస్తారు. ప్రతిదీ వెంటనే మారిపోవాల్సిన అవసరం లేదని, కానీ ప్రతిరోజు కొంచెం కొంచెంగా మీరు ముందుకు సాగుతున్నారని మీరు గ్రహిస్తారు. అదే నిజమైన విజయం. మీరికపై మిన్ను మీరు తక్కువగా చూడరు. మీ విలువను ఇతరుల మాటలతో కొలవరు. మీ అనుభవాలే మీకు గురువులుగా మారతాయి. మీ అంతరాత్మ మీకు మార్గదర్శిగా నిలుస్తుంది. మీ జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి ఒక పాఠం నేర్పించడానికి మాత్రమే వచ్చారని మీరు అంగీకరిస్తారు. కొంతమంది మీతో పాటు నడిచారు, కొంతమంది దారి చూపించారు, మరికొంతమంది మీకు మీరు ఎంత బలంగా ఉన్నారో గుర్తు చేయడానికి మాత్రమే వచ్చారు. ఈ అంగీకారం మీ మనస్సును చాలా తేలిక చేస్తుంది. ఇకపై మీరు మీ గతంతో పోరాడరు. దాన్ని ఒక అనుభవంగా గౌరవిస్తారు. మీ భవిష్యత్తును భయంతో కాకుండా నమ్మకంతో చూస్తారు. ఎందుకంటే మీరు ఒంటరిగా లేరని ఇప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తోంది. దైవశక్తి ప్రతి అడుగులో మీతోనే ఉంది. మీ ప్రార్థనలు మాటలు కాకపోయినా భావంగా ఎప్పుడూ దేవుణ్ణి చేరుకున్నాయి. అందుకే ఈ రోజు మీరు ఇక్కడ నిలబడి ఉన్నారు. ఇకపై మీ ప్రయాణం నెమ్మదిగా అయినా స్థిరంగా సాగుతుంది. మీరు పడిపోయినా మళ్లీ లేచే ధైర్యం మీలో ఉంది. అదే మీకు దేవుడిచ్చిన వరం. ఈ సందేశం మీకొక చిన్న శాంతిని ఇచ్చినా, ఒక చిన్న ధైర్యాన్ని ఇచ్చినా అదే అమ్మ దుర్గమ్మ కరుణగా భావించండి. ఇప్పుడు మీ జీవితంపై అమ్మ కనకదుర్గమ్మ ఆశీర్వాదం నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీ ఇంట్లో శాంతి ఉండాలి, మీ మనస్సులో నమ్మకం ఉండాలి, మీ భవిష్యత్తులో వెలుగు ఉండాలి. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి అమ్మ రక్షణ ఉండాలి. మీ కష్టాలు కరిగిపోవాలి, మీ ఆశలు ఫలించాలి, మీ జీవితం సార్థకంగా మారాలి. ఈ ఆశీర్వాదం మీ జీవితంలో స్థిరపడాలంటే ఈ దైవ సందేశాన్ని మీరు విశ్వసిస్తే మీ మనస్సులో అమ్మను గుర్తు చేసుకుంటూ ఇప్పుడే కామెంట్ చేయండి దుర్గమ్మ. మీ కుటుంబం సుఖశాంతులతో ఉండాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ సందేశం ఇంకొక మీనారాశి వ్యక్తికి ఉపయోగపడుతుంది అని అనిపిస్తే తప్పకుండా పంచుకోండి. అమ్మ కనకదుర్గమ్మ మీ అందరినీ కాపాడాలి, నడిపించాలి, ఆశీర్వదించాలి.